వేములవాడ గారితో సహా ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించి ఆ రాజరాజేశ్వరుడిని తెలంగాణ ప్రజలందరిపై ఆశీర్వచనం ఉంచమని ఈ సందర్భంగా వేడుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు వేములవాడ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఆనాడు ఇచ్చినటువంటి హామీల అమలుకై పోరాడినాం. అధికారములకు రాగానే ఆ హామీలన్నీ అమలు చేస్తా ఉన్నాం. మేము దైవభక్తులం, రాజకీయం వేరు, దైవభక్తి వేరు. అందుకే ఈరోజు దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులందరి సహకారంతో, శాసనసభ్యుడి చొరవతోటి దేవాలయ నిర్మాణం పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ తప్పకుండా ఆ వేములవాడ రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మనందరిపై ఉండి మంచి సుభిక్షమైన వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి తెలంగాణ యావత్ ఈ దేశంలో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగే విధంగా ఆ భగవంతుని కరుణ కటాక్షాలు కావాలని మహాశివరాత్రి సందర్భంగా మరి పూజ చేస్తూ, శైవుడు ఎప్పుడు కూడా శివుడు బోలాశంకరుడు, తనకు తప్పకుండా మరి పేదల దేవుడిగా ఇక్కడ వేములవాడ రాజన్న దేవాలయం, అక్కడ సమ్మక్క సారక్క దేవాలయం పేదల దేవుళ్లను అభివృద్ధి చేస్తూ పేదలకు విశ్వాసాన్ని ప్రభుత్వ విశ్వాసంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 2 దేవాలయాల అభివృద్ధి కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇది ప్రభుత్వ విధానము. ప్రభుత్వము పేదల దేవుళ్ళకు నిర్లక్ష్యం జరిగినప్పుడు కూడా అందులో అంటే మా ప్రభుత్వ విధానమే పేదల పట్ల ఒక ఆలోచనతోటి, ఒక సానుకూలతతో ఉంది అని చెప్పడానికి ఈ 2 దేవాలయాల అభివృద్ధి కూడా ఒక నిదర్శనం అనే మాట మనం చేస్తూ మరొకసారి ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరుడు భీమేశ్వరుడి ఆశీర్వచనంతో యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, అందరికీ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జరుగుతుంది. మనం వీఆర్